నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శ్రీదేవి. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. వివిధ శాఖల అభివృద్ధిపై ముఖ్యమంత్రి సమీక్ష. గ్రామీణ నీటి సరఫరా జలజీవన్ మిషన్ పై చర్చ. కృష్ణా జిల్లా పామరులో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పర్యటన. ఆక్వా పరిశ్రమలకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎల్లప్పుడూ సహకారం అందిస్తాయని వెల్లడి. రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో ముఖ్యమంత్రి పర్యటన. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం 100 రోజుల పాలన సందర్భంగా రచ్చబండలో పాల్గొననున్న చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో టెంపుల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్న రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. స్వదేశీ టూరిజంతో అరకు, లంబసింగి ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రచార ఆర్భాటం, దోపిడీ తప్ప అభివృద్ధి, సంక్షేమం లేదన్న రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోంది. ఇందులో భాగంగా గత ప్రభుత్వంలో వివిధ శాఖల్లో నెలకొన్న అవినీతి, అక్రమాలను బయటపెడుతూ వాటిని ప్రక్షాళన చేయడంతో పాటు ఆయా శాఖల పురోగతిపై నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఆయా శాఖల్లో అధికారుల పనితీరుపైన ఆరా తీస్తున్నారు. ఈరోజు పలు కీలక శాఖలపై ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామీణ నీటి సరఫరా జల్ జీవన్ మిషన్ పథక పురోగతిపై, గ్రామీణ పేదరిక నిర్మూలన కార్యక్రమం సెర్పుపై సమీక్ష నిర్వహించారు. తర్వాత ఎన్ఆర్ఐ సాధికారత రిలేషన్స్ పై సమీక్ష నిర్వహించారు. కృష్ణా జిల్లా పామరులో కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ పర్యటించారు. శామ్ ఆక్వా పరిశ్రమ ఫుడ్ ప్రాసెసింగ్ కంపెనీకి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆక్వా పరిశ్రమలకు ప్రోత్సాహకం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు ప్రధాని దేశవ్యాప్తంగా ప్రోత్సాహకాలను అందిస్తున్నట్లు తెలిపారు. గతంలో ఉన్న అనేక రకాల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని పలు కీలక నిర్ణయాలను తీసుకున్నట్లు తెలిపారు. ఈ మేరకు కొన్ని వేల కోట్ల రూపాయలు సబ్సిడీ ఇస్తున్నట్లు చెప్పారు. శామ్ ఆక్వా పరిశ్రమ ద్వారా 2000 మందికి ఉపాధి లభిస్తుందని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటువంటి పరిశ్రమలకు ఎప్పుడూ సహాయ సహకారాలు అందిస్తాయని పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీని ప్రారంభించడం జరిగింది. దాదాపు 2000 మందికి ఉపాధి కల్పించేటువంటి పరిశ్రమ ఇది ఈ ప్రాంతంలో. అలాగే గతంలో కూడా ఆయన పెద్ద ఎత్తున అనేక మందికి ఉపాధి కల్పిస్తూ రైస్ మిల్లర్గా, అలాగే పెద్ద మిర్చి ఎక్స్పోర్టర్గా, ఆల్ ఇండియా మిర్చి ఎక్స్పోర్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉండి ఆయన పెద్ద ఎత్తున అనేక వేల మందికి ఉపాధి కల్పించారు. ఏదైతే కేంద్రంలో ప్రభుత్వం ద్వారా ఇవాళ ఇక్కడ ఫిజికల్గా మేము ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ కూడా దీన్ని ఢిల్లీ నుండి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించారు అనేటువంటి విషయం ముందుగా మీ అందరూ అర్థం చేసుకోవాలి. అలాగే ఢిల్లీలో 3 రోజుల పాటు, ఈ రోజు నుండి 3 రోజుల పాటు వరల్డ్ ఫుడ్ ఇండియా అనేటువంటి ఒక ఫెస్టివల్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ ఫెస్టివల్ సందర్భంగా ఇవాళ ప్రధానమంత్రి గారు ఢిల్లీలో భారత మండపం నుంచి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ పొందినాయో ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ ద్వారా వాటిని ప్రముఖమైనటువంటి సంస్థలు కొన్నిటిని ఆయన వర్చువల్గా ఢిల్లీ నుండి ప్రారంభించడం జరిగింది. అందులో ఇవాళ మనం ఉన్నటువంటి శ్యామ్ ఆక్వా ఉన్నది అనేటువంటి విషయం, ఇది మనందరికీ కూడా, ఈ ప్రాంత ప్రజల వాసులందరికీ కూడా ఒక గర్వకారణం అనేటువంటి విషయాన్ని మేము ముందు ఉంచుతూ ఉన్నాం. దివ్యాంగులు, దివ్యాంగ కళాకారులు తయారు చేసిన వివిధ రకాల ఉత్పత్తుల ప్రదర్శనకు చెందిన జాతీయ స్థాయి దివ్య కళా మేళాను ఈరోజు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ విశాఖపట్నంలో ప్రారంభించారు. కేంద్ర దివ్యాంగ సాధికారత విభాగం ఈ మేళాను ఏర్పాటు చేసింది. ఈ నెల 29వ తేదీ వరకు జరిగే ఈ మేళాలో మొత్తం 100 స్టాళ్లను ఏర్పాటు చేశారు. 20 రాష్ట్రాల నుంచి కళాకారులు తెచ్చిన ఉత్పత్తులను ప్రదర్శించనున్నారు. మేళాలో భాగంగా ఈ నెల 26వ తేదీన జాబ్ మేళాను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, పార్లమెంటు సభ్యులు శ్రీ భరత్తో పాటు జిల్లా స్థాయి ఉన్నతాధికారులు పలువురు పాల్గొన్నారు.
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రేపు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో ఇది మన ప్రభుత్వం పేరిట కవిటి మండలం రాజపురం గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా 6 రోజుల పాటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రగతిని ప్రతి ఇంటికి చేరవేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఈ కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నియోజకవర్గంలో నిర్వహించేందుకు అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ముఖ్యమంత్రిగా తొలిసారి చంద్రబాబు నాయుడు జిల్లాకు రావడంతో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి ఈ ఉదయం నుంచే రాజపురం చేరుకుని ఏర్పాట్లను స్వయంగా జిల్లా ఉన్నతాధికారులతో కలిసి పర్యవేక్షిస్తున్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో పాలన లేదని, అంతా ప్రచార ఆర్భాటాలు, దోపిడీలే ఉన్నాయని రాష్ట్ర సాంఘిక సంక్షేమ గ్రామ సచివాలయాల శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో 100 కోట్ల రూపాయల ప్రజాధనం దోపిడీకి గురైందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. పెట్టడానికి డబ్బులు లేవు, కానీ నీ సాక్షి పత్రిక మాత్రం డబ్బులు చెల్లించుకున్నాం. పరిపాలన అనేది లేదు, అంతా కూడా ప్రచార ఆర్భాటాలు, దోపిడీలు పూర్తిగా నిలమైపోయింది. నిన్న వరదలు వస్తే పుట్టల్లో నుంచి అన్ని పాములు బయటకు వచ్చాయి. ఈరోజు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత పరిశీలిస్తూ ఉంటే నీ చేసిన పాపాలన్నీ ఆ పుట్టలో పాములు బయటకు వచ్చినట్టుగా వస్తూ ఉన్నాయి. నిన్ను నమ్ముకొని గ్రాడ్యుయేషన్స్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి చాలామంది యువత వాలంటీర్లుగా వచ్చారు. మీరంతా కూడా నా సైన్యం అనుకున్నారు, కానీ తీరా చూస్తే నీ ఫేక్ ప్రచారం. 2023 ఆగస్టు నుంచి వాళ్ళ ఉద్యోగాల్ని రెన్యువల్ చేయలేకపోయారు. మేము రెన్యువల్ చేద్దాము వాళ్ళని, కానీ చూస్తే నిన్న క్యాబినెట్ ముందు ఫైల్ వస్తే నీ డొల్లతనం బయటకు వచ్చింది. ఉద్యోగాలు లేని వాళ్ళని ఒక మోసపు మాటలతోటి రాజీనామాలు, డ్రామాలు పెట్టావు. సలహాదారుల పదవులు ముగిసేలోపే వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళ రెన్యువల్ చేసిన వ్యక్తి నువ్వు. స్వచ్ఛందంగా చేస్తున్నటువంటి సహాయకులుగా ఉన్నారు, వాలంటీర్లు అన్నావు. వాళ్ళ జీవితాలతో, ఇన్ని లక్షల మంది జీవితాలతో చల్లగమాటకు నీకు సిగ్గు అనిపించలేదు. కానీ ప్రజలు నీకు బుద్ధి చెప్పారనే విషయాన్ని నువ్వు ఇక్కడ గమనించుకోవాలి. ఇక్కడ ఎంత పక్షపాత ధోరణి. సాక్షి పత్రికకి చాలా మీడియాకి నువ్వు ఇచ్చింది వాలంటీర్ల ద్వారా కావచ్చు, ప్రకటనల ద్వారా కావచ్చు, సుమారుగా 650 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన వాస్తవం కాదని అడుగుతా ఉన్నా. ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని తన నివాసంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ ఈరోజు 33వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా మంగళగిరి నియోజకవర్గం నుంచే కాక రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల ప్రజలు తరలివచ్చి వారి సమస్యలను మంత్రికి వివరిస్తున్నారు. ప్రజా సమస్యలను వినడంతో పాటు వారి వినతులను స్వీకరించిన మంత్రి ఆయా శాఖల అధికారులతో మాట్లాడి సమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రతి సమస్యను ప్రభుత్వం పరిష్కరిస్తుందని మంత్రి హామీ ఇచ్చారు. విజయవాడ నగర ప్రజలను ముంపు నుంచి రక్షించడమే లక్ష్యంగా బుడమేరు విస్తరణ ఆపరేషన్ చేపట్టనున్నట్లు రాష్ట్ర జలవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆపరేషన్ బుడమేరు యాక్షన్ ప్లాన్ కార్యాచరణపై విజయవాడ క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన అధికారులతో సమీక్షించారు. ఈ సమావేశంలో నీటిపారుదల, టౌన్ ప్లానింగ్, రెవెన్యూ సర్వే అధికారులు పాల్గొన్నారు. భవిష్యత్తులో బుడమేరు నుంచి ఎలాంటి ముప్పు లేకుండా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించినట్టు నిమ్మల రామానాయుడు వెల్లడించారు.
గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర సచివాలయంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ స్వయం సహాయక మహిళా బృందాలను ప్రోత్సహించాలన్నారు. గత ప్రభుత్వం ఈ వ్యవస్థలను నిర్వీర్యం చేసిందన్నారు. కొన్ని నకిలీ గ్రూపులు గత ప్రభుత్వ హయాంలో రుణాలను పొందాయన్నారు. లాభం వచ్చే విధానాన్ని తీసుకొచ్చే విధానాన్ని పూర్తిగా కోల్పోయారు. అంటే ఆ వ్యవస్థనంతా కూడా నిర్వీర్యం చేస్తారు. అంటే ప్రతి మహిళా సంఘానికి కూడా లైవ్లీహుడ్లో మనకున్న మెంబర్స్ సుమారు 90 లక్షలు. 90 లక్షల మెంబర్స్లో లైవ్లీహుడ్ యాక్టివిటీ అంటే ఉపాధి కోసం తీసుకున్న లోన్స్ కేవలం 54 లక్షల మందే. మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో లైవ్లీహుడ్ యాక్టివిటీ చేయకుండా వాళ్ళు ఏదో పర్సనల్ లోన్ తీసుకునే కాన్సెప్ట్లో వెళ్తున్నారు. కానీ నిజంగా ఇంత క్యాపిటల్ ఆఫ్ అమౌంట్ 40,000 కోట్ల రూపాయలు ప్రజల్లోకి పోయి మహిళా సంఘాల ద్వారా తిరుగుతున్నాయి. ఆ 40,000 కోట్లు ఉపాధి కల్పించే విధానం తీసుకొస్తే ఖచ్చితంగా కొంత ఎంప్లాయ్మెంట్ అనేది గ్రామ స్థాయిలో జరుగుతుందని అది ఈ వ్యవస్థ స్థాపించడం జరిగింది. వాళ్ళకి ప్రోత్సహించాలి, వాళ్ళకి పెట్టుకొని వాళ్ళు అభివృద్ధి వచ్చే విధానాన్ని తీసుకురావాలి. అటువంటి విధానం అయితే మాత్రం కంప్లీట్గా నిర్వీర్యం చేశారని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పడం కనిపిస్తుంది క్లియర్గా. క్రెడిట్ సపోర్ట్ మెకానిజం ఇంకా ఎలా మెరుగుపరచాలి, అలాగే ఇన్కమ్ జనరేషన్ ఎలాగొస్తే బాగుంటుంది, అలాగే ఇన్స్టిట్యూషనల్ స్ట్రెంథింగ్ అంటే ఈరోజు మన విలేజ్లో గ్రామ స్థాయిలో బుక్ కీపింగ్ కాన్సెప్ట్ ఉంది. బుక్ కీపింగ్ కాన్సెప్ట్ని ఎలా స్ట్రెంథన్ చేయాలి అంటే ఈరోజు డిజిటలైజ్ చేశాం కానీ దాంట్లో కూడా చాలా ఇబ్బందులు కనిపిస్తున్నాయి. కొన్ని సంఘాలు ఫేక్ గ్రూపులు క్రియేట్ చేసి లోన్స్ క్రియేట్ చేసుకొని ఆ లోన్స్ని ఎన్పీ చేసుకొని కొన్ని స్కామ్స్ అయితే మాత్రం ఈ రాష్ట్రంలో కనిపించాయి. సో దాన్ని పూర్తి స్థాయిలో కట్టడి చేయాలి. సుమారు 80,000 కోట్ల రూపాయలు ఈ సంఘాల దగ్గర ఉంది. బట్ అందులో కేవలం మనం 50,000 క్రోర్సే వాడుతున్నాం. నియర్లీ 30,000 క్రోర్స్ బ్యాంక్స్లో అన్యూటిలైజ్డ్గా ఉంది. సో వాళ్ళలో ఎంటర్ప్రీనర్షిప్ డెవలప్ చేయాలి, చిన్న మైక్రో ఇండస్ట్రీస్ పెట్టించడం, కాటేజ్ ఇండస్ట్రీస్ పెట్టించడం. ఆంధ్రప్రదేశ్లో టెంపుల్ టూరిజాన్ని మరింత అభివృద్ధి చేస్తామని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. రాజమహేంద్రవరంలో ఈరోజు ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ శ్రీశైలం ఐకానిక్ టూరిజం, ఉమ్మడి గోదావరి జిల్లాలను అఖండ గోదావరిగా, బాపట్ల కారిడార్, సంగమేశ్వరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు 250 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేసి కేంద్రానికి అందజేస్తామని వివరించారు. 400 కోట్ల రూపాయలను కేంద్రం నుంచి తీసుకొచ్చేందుకు కృషి చేస్తామని, పెట్టుబడిదారులను ఆహ్వానిస్తామని తెలిపారు. స్వదేశీ టూరిజంతో అరకు, లంబసింగి ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని తెలిపారు. గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం పర్యాటక శాఖను నిర్లక్ష్యం చేసిందని, తిరిగి ఈ రంగాన్ని గాడిన పెట్టేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఈ నెల 27న విజయవాడలో ప్రపంచ పర్యాటక దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. అక్టోబర్ 15 కల్లా పర్యాటకంపై డిపిఆర్ రూపొందించి కేంద్రానికి అందజేస్తామని తెలిపారు. వాటర్ స్పోర్ట్స్ను అభివృద్ధి చేస్తామని, ప్రసాద్ టూరిజం కింద 25 కోట్లతో ఆధ్యాత్మిక క్షేత్రం అన్నవరాన్ని అభివృద్ధి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆ రోజున రమారమి 38 విభాగాల్లో టూరిజంకి సంబంధించి హోటల్స్ కానివ్వండి, టూరిజం స్పాట్స్ కానివ్వండి, ఇలా 38 విభాగాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా 37 విభాగాలుంటే మనం ఒక ఆంధ్రప్రదేశ్లో బెస్ట్ బ్లాగ్, టూరిజంకి సంబంధించి బ్లాగ్ ఏదైతే ఉంటుందో దానికి కూడా ఒక అవార్డు ప్రకటించడం జరుగుతుంది. ఇలా 38 విభాగాల్లో ఇచ్చేటువంటి టూరిజం అవార్డులు సెప్టెంబర్ 27వ తారీఖున ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. గడిచిన 5 సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి ప్రగతి లేకుండా టూరిజం శాఖ నిద్రపోయే పరిస్థితుల్లో ఉన్నటువంటి నేపథ్యంలో దృష్టిలో పెట్టుకుని తిరిగి టూరిజంని పట్టాలెక్కించాలనేటువంటి ఆలోచనతో ముఖ్యమంత్రి గారు చేసిన సూచనలు, ఆయన ఇచ్చినటువంటి మార్గనిర్దేశకత్వం, దాంతోపాటు పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేక అభిమాన సబ్జెక్ట్ అయినటువంటి టూరిజం, వీటి దృష్ట్యా రాబోయే 5 సంవత్సరాల కాలంలో కూడా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా టూరిజం డెవలప్ చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ప్రకటనలో సార్, మీ కేవైసీ అప్డేట్ చేయాలి, లేకపోతే అకౌంట్, ఏటీఎం కార్డు బ్లాక్ అయిపోతాయి. జాగ్రత్త జాగ్రత్త 2.5 కోట్ల బహుమతి నాకు. చూడండి, తెలియని కాల్స్, దొంగ ఈమెయిల్స్, లింక్స్, ఇంకా మోసగించే యాప్స్ నుంచి మీ పిన్, ఓటీపీ, పాస్వర్డ్ ఎప్పుడు ఎవరితోనూ షేర్ చేయకండి. మీరు జాగ్రత్తగా ఉంటే నష్టం రాదంతే.
ఆర్బీఐ అంటుంది విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఇక తిరిగి వార్తలోకి స్వాగతం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్తో సమావేశమయ్యారు. మంగళగిరిలోని జనసేన కార్యాలయానికి చేరుకున్న బాలినేని శ్రీనివాస్ పవన్ కళ్యాణ్తో సమావేశమై పలు అంశాలను చర్చించారు. కిసాన్ సమ్మాన్ నిధి కింద రైతులకు కేంద్రం పెట్టుబడి సాయం చేస్తోందని బీజేపీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జాబితా ప్రకారం 3 విడతలుగా 6,000 రూపాయలు రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ క్రమం తప్పకుండా నిధులు విడుదల కాగానే నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. గడిచిన 5 ఏళ్లలో రైతులకు 3 లక్షల కోట్ల మేర లబ్ధి చేకూరిందని తెలిపారు. 12 కోట్ల మంది రైతులకు ప్రయోజనం చేకూరిందన్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధితో రైతులకు పెట్టుబడుల బాధలు తీరాయన్నారు. కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను పెంచిందని చెప్పారు. సహకార రంగం పునరుజ్జీవానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. బీజేపీ 100 రోజుల పాలనలో మధ్యతరగతి ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. సంకల్పాన్ని, ఈ కళ ఏదైతే ఉందో దాన్ని నిజం చేయాలి అని అంటే దానికి తీసుకోవాల్సినటువంటి కార్యాచరణ మీద కనుక దృష్టి పెట్టినట్లయితే ప్రధానంగా మౌలిక సదుపాయాలు ఏవైతే ఉన్నాయో, ఒక దేశాభివృద్ధికి మౌలిక సదుపాయాలు అనేవి చాలా చాలా అవసరం. మౌలిక సదుపాయాలంటే రోడ్లు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్లు కావచ్చు, పోర్ట్లు కావచ్చు, రైల్ కనెక్టివిటీ కావచ్చు, ఫ్లైట్ కనెక్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా అదేవిధంగా విద్యుత్తు, ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాల్లో అంతర్భాగం. కనుక ఆ రకంగా కనుక మనం చూసుకున్నట్లయితే ఈ 100 రోజుల్లో కూడా 3 లక్షల కోట్ల రూపాయలు ఈ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం కేటాయించడం జరిగింది. దానిలో భాగంగా ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అటల్ బిహారీ వాజ్పేయి గారు ప్రారంభించారు. దేశంలో ఉన్నటువంటి గ్రామాలన్నింటినీ కూడా అనుసంధించాలి. ప్రత్యేకించి వ్యవసాయం అనేది మన గ్రామాల్లో జరుగుతుంది కాబట్టి రైతులకు కూడా ఇది అనువుగా ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి వారు ఆనాడు ప్రారంభించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పైన, బీజేపీ పైన కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ చేసిన ద్వేషపూరిత వ్యాఖ్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్ పేర్కొన్నారు. గుంటూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశంలో 80 కోట్ల మంది అట్టడుగు వర్గాల ప్రజలు గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద లబ్ధి పొందారన్నారు. 3 కోట్ల మంది ప్రజలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద సొంత ఇళ్లను పొందారన్నారు. 53 కోట్ల మంది జన్ధన్ ఖాతాలను ఈ 10 ఏళ్లలో పొందారన్నారు. మోదీ ప్రభుత్వ అభివృద్ధిని, సంక్షేమాన్ని చూడలేకే కాంగ్రెస్ విమర్శలు చేస్తోందన్నారు. అలాగే రాష్ట్రంలో ఎన్డీఏ సారథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు వికసిత భారత్ అంటే చంద్రబాబు నాయుడు గారు వికసిత ఆంధ్ర కోసం పాటుపడే విధంగా అడుగులు వేసేటటువంటి పరిస్థితి ఈరోజు చూస్తూ ఉన్నాం. ఈ దేశాన్ని 2047 నాటికి విశ్వగురువుగా, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి ఆర్థిక శక్తిగా భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కాంక్షిస్తున్నారు. మైనార్టీలకి అత్యంత రక్షణగా భారతదేశంలో, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉంది కాబట్టి ఇవాళ 80 కోట్ల మంది గరీబ్ కళ్యాణ అన్న యోజన అందుతుందంటే ఈ దేశంలో, అందులో మైనార్టీలు కూడా వాళ్ళున్న జనాభా రేషియో కన్నా ఎక్కువ లబ్ధి పొందుతా ఉన్నారు. అలాగే పిఎం ఆవాస యోజన కింద 3 కోట్ల ఇళ్లు పూర్తయినాయి. రాబోయే కాలంలో 4,20,00,000 అదనపు ఇళ్లు ఇస్తామనే దానిలో కూడా జనాభా ప్రాతిపదిక చూస్తే మైనార్టీలకి వారు ఉన్న జనాభా కన్నా ఎక్కువ మందికి అవకాశాలు కలిగినటువంటి మాట వాస్తవం కదా.
మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉజ్జయినిలో ఈరోజు జరిగిన సఫాయి మిత్ర సమ్మేళన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ మహాకాళేశ్వరుడు కొలువైన ఉజ్జయిని మహానగరానికి విశిష్ట చరిత్ర ఉందని, తరతరాలుగా ఇక్కడి పురాతన సంస్కృతి చరిత్రను పదిలంగా కాపాడుతున్నారని తెలిపారు. బౌద్ధులు, గుప్తుల కాలం నుంచి ఉజ్జయిని నగరం ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుందన్నారు. ప్రస్తుత కాలంలోనూ ఉజ్జయిని నగరానికి ఎంతో ప్రాధాన్యముందని పేర్కొన్నారు. గడిచిన 10 సంవత్సరాలుగా దేశవ్యాప్తంగా స్వచ్ఛతే సేవ కార్యక్రమాలు నిరంతరం జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం బాగుందని ప్రశంసించారు. స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. స్వచ్ఛ భారత్ మిషన్ పనితీరు అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. इस सड़क परियोजना से ये ऐतिहासिक तथ्य याद आता है कि लगभग 2000 वर्षों पहले उज्जैन ऐसी परिवहन व्यवस्था के केंद्र में था जिसे आज मल्टीमॉडल ट्रांसपोर्ट कहा जाता है. उज्जैन अंतर्राष्ट्रीय व्यापार का अत्यंत महत्वपूर्ण केंद्र है. महाकवि कालिदास ने मेघदूतम में उज्जैन की विशालता और भव्यता का अद्भुत चित्रण किया है और कहते हैं कि जैसे देवलोक में अलकापुरी है, उसी तरह मनुष्यलोक में उज्जैनी है. किसी भी शब्दों का लगातार 2 बार प्रयोग करने से वो बचते थे, लेकिन उज्जैनी का वर्णन करते समय वो विशाल का प्रयोग किए थे. देवियों और स्वजनों, मुझे ये बात की प्रसन्नता है कि उज्जैन में आधुनिक विकास के लिए अनेक प्रयास किए जा रहे हैं. विक्रम उद्योगपुर का विकास इसका उदाहरण है. इस उद्योगपुर में मेडिकल डिवाइसेस पार्क की स्थापना की गई है. राज्य में अनेक एक्सप्रेसवेज तथा एलिवेटेड कॉरिडोर्स पर काम चल रहा है. रेलवे और एयर कनेक्टिविटी को विकसित किया जा रहा है. इन प्रयासों की మధ్యప్రదేశ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇండోర్లోని మృగనయని ఎంపోరియంను సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక హస్తకళాకారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా చేనేత వస్త్రాలను పరిశీలించారు. బాక్ ప్రింట్ చేసిన మహేశ్వరి చేనేత చీరలను కొనుగోలు చేశారు. చీరలకు సంబంధించిన నగదును రాష్ట్రపతి డిజిటల్ మాధ్యమంలో చెల్లించారు. కొత్త ఢిల్లీలోని పార్లమెంటు హౌస్లో నిర్వహించిన సంసద్ టీవీ 3వ వార్షిక సదస్సులో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్లమెంటు ఉభయ సభలకు సంబంధించిన ప్రసారాలకు సంబంధించి సంసద్ టీవీ పాత్ర విశేషమైందని పేర్కొన్నారు. మూడ్ ఆఫ్ ది నేషన్ను సంసద్ టీవీ ప్రతిబింబిస్తుందని తెలిపారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా నేతృత్వంలో అనేక విషయాలపై అవగాహన చేసుకుంటున్నామన్నారు. Anniversary, 3rd conclave of Sansad TV is a significant milestone. Like all institutions that were started by the Honorable Prime Minister, this one too is blossoming and on incremental trajectory. As indicated by Rajit, the Honorable Prime Minister thought it fit and rightly so. There was no occasion to have 2 TVs, Lok Sabha and Rajya Sabha, because Indian Constitution defines Parliament as one. So that step was taken, which was in conformity with constitutionalism. As chairman of the governing council and as a regular avid viewer of Sansad TV, I can assure you what you get there is authentic information, knowledge, free and fair exchange of thoughts. On every occasion I have indicated to Rajit, wherever he may be, how we can make a difference. I am happy to note that execution has been much beyond my expectations. I am particularly grateful to Shri Om Birla ji. He has guided us, he has inspired us, he has motivated us to go the way we are going. Every fortnight, 2 of us sit together to find ways and means that Sansad TV reflects mood of the nation, a nation that is Bharat, home to 1/6 of humanity, and with population of 1.4 billion, the most populous, the oldest civilization on the planet. Having consulted, as a matter of fact, having inspired by Birla ji, it is his thought process, we have decided to have another new member in the governing council, a very distinguished journalist.
క్వాడ్ సమ్మిట్ కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 21 నుంచి 3 రోజుల పాటు అమెరికాలో పర్యటించనున్నట్లు విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్త్రీ తెలిపారు. ప్రధాని పర్యటన వివరాలను ఆయన ఈరోజు ఢిల్లీలో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. క్వాడ్ గ్రూప్లో భారత్, అమెరికాతో పాటు జపాన్, ఆస్ట్రేలియా దేశాలు ఉన్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ఇండో పసిఫిక్ ప్రాంతంలో అభివృద్ధిని ముందుకు తీసుకువెళ్లడం, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను అమలు చేయడం వంటి అంశాలతో పాటు క్యాన్సర్ నివారణకు అవసరమైన విధి విధానాలపై చర్చించనున్నట్లు ఆయన తెలిపారు. అనంతరం భారతీయ ప్రవాసులతో దేశ అభివృద్ధికి సంబంధించిన పలు అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. And an equally important multilateral aspect to it. There will be interaction with a variety of foreign partners at the level of the Prime Minister. There will be interaction with the large Indian diaspora in the US, and there will be engagement with a host of business and industry leaders, amongst others. Prime Minister's first stop will be Wilmington in Delaware, which, as you know, is the hometown of President Biden. That is also the venue of this 6th Quad Summit that will be held there. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్లో రెండో దశ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న శ్రీనగర్ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థుల పక్షాన నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సరికొత్త కాశ్మీర్ను వేగంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్టు తెలిపారు. జమ్మూ కాశ్మీర్ అభివృద్ధికి సరికొత్త ఆలోచనలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సభకు యువతీ యువకులు, మహిళలు భారీ సంఖ్యలో తరలి రావడం చూస్తే శాంతి సుస్థిరతలతో కూడిన జమ్మూ కాశ్మీర్కు స్వాగతం పలుకుతున్నట్టుగా కనిపిస్తోందని హర్షం వ్యక్తం చేశారు. 7 జిల్లాల్లో జరిగిన తొలిదశ ఎన్నికల పోలింగ్లో ఓటు వేసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు రావడం సంతోషం కలిగించే విషయమని పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో మలిదశ పోలింగ్లోనూ ఓటర్లు పాల్గొనాలని ప్రధాని సూచించారు. కశ్మీర్ యువత చేతిలో ఇప్పుడు రాళ్లకు బదులుగా పెన్నులు, పుస్తకాలు కనిపిస్తున్నాయని అన్నారు. जोरदार स्वागत। तालियों के साथ स्वागत करते रहिए, तालियां बजती रहना चाहिए। ये वोटिंग हुई हम सभी के लिए ये बहुत खुशी की बात है, गर्व की बात है कि इतनी बड़ी तादाद में लोग वोटिंग के लिए अपने घरों से बाहर निकले। युवा हो, महिलाएं हो, बुजुर्ग हो, सभी ने खुले मन से वोटिंग की। किश्तवाड़ में 80% से ज्यादा वोटिंग, डोडा में 71% से ज्यादा वोटिंग, रामबन में 70% से ज्यादा वोटिंग, कुलगांव में 62% से ज्यादा वोटिंग। अनेक सीटों पर पिछली बार की శ్వేత విప్లవం 2.0 మహిళా సాధికారత కోసం పనిచేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా కొత్త ఢిల్లీలో ఈరోజు సహకార మంత్రిత్వ శాఖ జాతీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో హోంశాఖ మంత్రి మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలి అంటే సహకార మంత్రిత్వ శాఖ ఏర్పాటు ముఖ్యమన్నారు. పోషకాహార లోపంపై పోరాటంలో శ్వేత విప్లవం 2.0 ముఖ్యమైన పాత్ర పోషిస్తుందని తెలిపారు. సహజ వ్యవసాయ వృద్ధికి, భూముల సారాన్ని పెంచేందుకు సైతం శ్వేత విప్లవం పనిచేస్తుందని వివరించారు. గుజరాత్లో 36 లక్షల మంది అక్క చెల్లెళ్లు 60,000 కోట్లకు పైగా వ్యాపారం చేస్తున్నట్లు చెప్పారు. ఆహార రంగంలో అమూల్ అత్యంత విశ్వసనీయమైన బ్రాండ్గా మంత్రి పేర్కొన్నారు. गौरव की बात, पशुचारा, बीज, कृत्रिम गर्भधान, गोबर से आर्थिक स्थिति सुधारना और पशुओं के स्वास्थ्य, इस सभी क्षेत्रों के अंदर हमने आमूलचूल परिवर्तन किया है। వార్తలు సమాప్తం. నమస్కారం.